దక్షిణ ఇరాన్లోని మినాబ్ సిటీలో పాఠశాలపై జరిగిన క్షిపణి దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. తన సొంత ప్రజలపై సానుభూతి కోసమే ఇరాన్ ఈ దాడి చేసుకుందని ట్రంప్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ క్షేత్రస్థాయి పరిశోధనలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మినాబ్ బాలుర పాఠశాల ఆదివారం ఉదయం క్షిపణి ధాటికి కుప్పకూలిపోయింది. ఈ దాడిలో 18 మంది విద్యార్థులు మరణించడం ఇరాన్ను కుదిపేసింది. అయితే ఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వమే ప్లాన్ చేసిందని, మొజ్దబా ఖమేనీ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆ దేశమే తన సొంత పాఠశాలపై దాడి చేసుకుందని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. కానీ ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి నిజం లేదని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఘటనా స్థలంలో లభించిన క్షిపణి శకలాలు, శాటిలైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం అది ఇరాన్ సరిహద్దుల వెలుపల నుంచే వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన అధునాతన క్షిపణి సాంకేతిక లోపం వల్ల లేదా దారి తప్పడం వల్ల ఈ ఘోరం జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, ఇరాన్ అంతర్గత కుట్రగా దీనిని చిత్రీకరించడం వెనుక ఎటువంటి ఆధారాలు లేవని అంతర్జాతీయ పరిశీలకులు సైతం స్పష్టం చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఇలాంటి అవాస్తవ ప్రకటనలు ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినాబ్ పాఠశాల దాడి ఇరాన్ స్వయంకృతాపరాధం కాదని, అది బయట నుండి జరిగిన దాడి అని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలే తప్ప వాటికి వాస్తవ బలం లేదని తేలిపోయింది.